సీఎం జగన్ మాట్లాడుతూ 600 100 ఆరైనా మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. ఇలా మోదీ గారి ముందు చంద్రబాబు మాట్లాడగలరా? మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిన తర్వాత కూడా బాబు ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నాడు? మైనార్టీలను వేరుగా చూడడం, రాజకీయం స్వార్థం కోసం మైనార్టీల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం. ఎన్ఆర్సీఏ ఏదైనా సరే మైనార్టీల గౌరవానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా అని సీఎం జగన్ అన్నారు. రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట. ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి. ఇక్కడున్న వేల జనాలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి. 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అన్ని మతాల్లో కూడా బీసీలుంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలుంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే ఇవి ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగుతాయి. 4% రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి, సిఏఏ విషయంలో కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, వారు ఇజ్జత్ ఔర్ ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.